భగవంతుని చేరుకోవడానికి మార్గాలు ఎన్ని ఉన్నా సరే పురాణాలు సూచించిన 9 రకాల భక్తి మార్గాలు అత్యంత పవిత్రమైనవి. వీటినే నవవిధ భక్తి అంటారు. అవేంటో త్వరగా చూద్దాం. నెంబర్ 1 శ్రవణం. దేవుని కథలు నామాలు వినడం మొదటి మెట్టు వినడమే ఈ శ్రవణం. నెంబర్ 2 కీర్తనం. భగవంతుని లీలను పాటల రూపంలో స్తుతించడం. నెంబర్ 3 స్మరణం. నిరంతరం ఆ పరమాత్మను మనసులో ధ్యానించడం. నెంబర్ 4 పాదసేవనం. దేవుని పాద పద్మాలను భక్తితో సేవించడం. నెంబర్ 5 అర్చనం. పూలు దీపాలతో శాస్త్రోతకంగా పూజించడం. నెంబర్ 6 వందనం. గర్వం విడిచి దేవుని భక్తితో నమస్కరించడం. నెంబర్ 7 దాస్యం. భగవంతునికి ఒక సేవకుడిలా మరీ సేవ చేయడం. నెంబర్ 8 సఖ్యం. దేవుడిని ఒక ఆత్మీయ స్నేహితుడిగా భావించి ప్రేమించడం. నెంబర్ 9 ఆత్మనివేదనం. నేను నాది అనే అహంకారాన్ని వదిలి తనను తాను పూర్తిగా దేవునికి అర్పించుకోవడం. ఈ 9 మార్గాల్లో ఏ ఒక్కటి అనుసరించినా కర్మబంధాలు సడలిపోయి ఆ కైలాసనాథుని లేదా శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా కాశీ, కైలాసం వంటి పవిత్ర స్థలాలలో ఈ భక్తి మరింత శక్తివంతంగా మారుతుంది.